కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలను తిప్పికొట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ సూచనల మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారన్నది సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, టీఐసిఐ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న అన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా 44 చట్టాలను సవరించి 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలతో సంస్కరణ కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని, కార్మిక వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా ప్రజా ఉద్యమాలను అణచివేయడమే లక్ష్యంగా మత విభజన రాజకీయాలు కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. మోడీ సర్కార్ ఆచరిస్తున్న మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా పార్టీ ఈ నెల 8వ తేదీన కలెక్టర్ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద టీవీ ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడమైనది. ముఖ్యంగా అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఇవాళ కాలరాసేటటువంటి పరిస్థితి ఉంది. 1886లో 8 గంటల పని కోసం ఆనాడు చికాగో అమరవీర కార్మికులు విద్యార్థుల విద్యా